ఈ స్టవ్ అనేది ఇప్పుడే మేము తయారు చేసాము. ఈ స్టవ్ ఎలా పనిచేస్తుంది, దీనికి ఎలా రన్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టవ్ ఎందుకు తయారు చేశామంటే హోటల్స్లో కమర్షియల్ గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ప్రైస్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి దీన్ని తక్కువ కాస్ట్లో తయారు చేసాం. తక్కువగా దీన్ని మనకు ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనము వేయాల్సింది ఏంటంటే మనకు బైక్ పాత ఆయిల్ ఉంటుంది కదా, ఆ పాత ఆయిల్తోనే ఇది రన్ అవుతుంది అన్నమాట. అయితే ఇది మనకు బర్న్ అవ్వడానికి బర్నర్ ఇక్కడ అయితే దీనికి అడ్జస్ట్ చేసి పెట్టాము. ఇంకోటి లోపల మనకు ఎగ్జాస్ట్ కోసం అనేది ఇలా హోల్స్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఎగ్జాస్ట్ కోసం అయితే ఒక ఫ్యాన్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తాము. ఇంకోటి ఇది రన్ చేయడానికి ఈ సోలార్ సెటప్ని అయితే మనం తయారు చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఈ సోలార్లో మనకు లోపల బ్యాటరీ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, బూలోర్ ఫ్యాన్ ఉంటుంది. అది తీసుకొచ్చి దీనికి ఇక్కడ అటాచ్ చేసేసే మనకు ఇది వర్క్ అనేది చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనము సోలార్ పైపుని మనం దీనికి అడ్జస్ట్ అయితే చేసుకున్నాము. అంటే ఇప్పుడు వచ్చే సోలార్ ఎనర్జీ బూలోర్లోకి వెళ్తుంది. ఆ బూలోర్ ఫ్యాన్ అనేది మనకు ఎగ్జాస్ట్ ఇస్తుంది. ఎగ్జాస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మంట పెట్టేస్తే అది ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ సెటప్ మొత్తం అనేది మేము మెటల్తోనే తయారు చేసుకున్నాము. ఎందుకంటే మెటల్ అయితే దీనికి కరెక్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి స్టాండర్డ్ మెటల్ అయితే యూజ్ చేసాము. ఎందుకంటే చిన్న మెటల్ అయితే మనకు సరిగ్గా వర్క్ చేయదు అన్నట్టుగా. సోలార్ ఎనర్జీ అనేది మనకు ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అది కూడా చూపిస్తాను. ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకు బ్యాటరీలో వస్తుందన్నమాట. బ్యాటరీ నుండి ఇక్కడ మనకు కంట్రోలర్కి వస్తుంది. కంట్రోలర్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైట్ రాగానే ఆటోమేటిక్గా సెన్సార్ చేసుకుంటుంది అనమాట. సెన్సార్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ అనేది మనకు ఇక్కడ గ్రోత్ అవుతుంది. చూశారు కదా, ఇక్కడ గ్రోత్ అయిన తర్వాత అది మంట పెట్టిన తర్వాత మనకు ఇది స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఓ క్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటే మనకు ఇది ఫైర్ అనేది అవుతుంది. మా వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. చలో స్టార్ట్ చేయండి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఫస్ట్గా ఆయిల్ పోసుకొని ఒక పాత క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని దాంట్లో నాలుపుకుంటారనమాట. చూసారా, మంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బ్లోర్ అయితే పెట్టుకోవాలి. ఈ దానికి క్రియేటివ్ చేయడానికి మన ఆసిఫ్ కూడా చాలా దీనికి సహకరించారండి. ఎందుకంటే ఆసిఫ్ ఒకవేళ లేకుంటే ఇది వర్క్ అనేది కంప్లీట్ కాకుండే. థ్యాంక్ యూ ఆసిఫ్. 100% to 100% జెన్యున్గా ఇదైతే స్టార్ట్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు
ఇక గ్యాస్ సమస్య అనేది లేకుండా చేసేసినాము ఇది. ఇక చూడండి, హోటల్స్కి మరి ఇంట్లోకి అయితే ఈ స్టవ్ అయితే బాగా వాడుకోవచ్చు. అతి తక్కువ ఖర్చులో ఇదైతే మనకు రోజంతా వండుకున్నా కానీ అతి తక్కువ ఖర్చు అయితే వస్తుంది. ఇది ఎండ బాగా ఉన్నందుకు, వెలుతురు బాగున్నందుకు మనకు ఇది కనిపిస్తలేదు, కాకపోతే మంట అయితే బాగా వస్తుంది. ఇది చూడ్డానికి మంట అయితే కనపట్లేదు. ఇప్పుడు అట్టబెట్టి ఆసిఫ్ చూసారా అండి, అట్లా కాలిపోతుంది అనమాట. 100% కాదు, 200% అయితే ఇది సక్సెస్ఫుల్. మా పిల్లలు అయితే గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు దీంట్లో. మీకు కూడా పరిచయం చేస్తాను ఆ పిల్లలు ఎవరెవరు అనేది. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే 100% సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ శుభ సందర్భంలో మా పిల్లలు అయితే స్వీట్స్ అయితే తెప్పించుకున్నారు. స్వీట్స్ ఇచ్చేయండి. ఇందులో మా ప్రెజెంట్ సాబ్ కూడా వచ్చేసి చలో స్వీట్ ఖిలాओ जी प्रेजेंट साहब को खा ले एक साइड खा అది కాదు తిని వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మేము చేపిస్తున్నాం. మా పిల్లలు అయితే మస్తుగా కష్టపడుతున్నాడు. మా కాసిం భాయ్కి అయితే ఇంకా చాలా చేసి పెట్టాలి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ అయితే రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని మేము పాత ఆయిల్తో ఇది నడిచేట్టుగా తయారు చేసాము. ఓకే ఫ్రెండ్స్, 100% అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. మా పిల్లలు అయితే మస్తుగా కష్టపడినారు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ అయితే చాలా రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని అయితే మేము డిజైన్ చేసాము. ఒక పాత ఆయిల్, ఇంజిన్ ఆయిల్ నుంచి ఇది రన్ అవుతుంది. దానికి సోలార్ కూడా అటాచ్ చేసాము అనమాట. ఎందుకంటే కరెంటు ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. కొన్ని చోట్ల అయితే కరెంటు అవైలబుల్గా ఉంటుంది. కరెంటు ఉన్నా లేకున్నా కానీ ఇది మాత్రం రన్ అవుతుంది అని చెప్పేసి దీనికి అయితే డిజైన్ చేసాం. మీరు కనుక ఈ వీడియో చూస్తే వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో ఆవిష్కారాలు అయితే మేము చేసి చూపిస్తాం అన్నమాట. మన యూట్యూబ్లో పెట్రోల్ లేని బైక్ తయారు చేసాం, కరెంట్ లేని లైట్ తయారు చేసాం, గ్యాస్ లేని స్టవ్ కూడా తయారు చేసాం అనమాట. వీడియోని మాత్రం ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.